ఈరోజు వెనస్‌డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ రోజు వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా తర్వాత ఈ చింటూ బ్రో చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో ఇసుక పైన. ఇంక నేనేమొచ్చి ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ప్రాసెస్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్‌గా అయితే ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ఏమొచ్చి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్ అన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఎప్పుడైతే ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తాయో అప్పుడు మనం చికెన్ అయితే ఎయాలి. మాక్సిమం చికెన్‌లో వాటర్ పోయేలాగే చూసుకోవాలి. అప్పుడు కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. కొంచెం వాటర్ పోగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉంచేయాలి. ఇంకా తర్వాత మనం ఏమొచ్చి చికెన్‌కి కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా! ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇయన్నీ వేయాలి. నేను టొమాటోస్ ముందుగా వేయలేదు. తర్వాత అయితే వేస్తున్నాను. అలా కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం చికెన్ మీద కొత్తిమీర జల్లీస్ అలా దగ్గరికి రానిస్తే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ బట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.